నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. చూడండి, ఎవరి యందు? దేవుని యందు మనము. మన యందు ఏం నివసించబడాలంట? దేవుని మాటలు. చూడండి, మనం ఉన్నాం. ఇప్పుడు మనలో ఏముంది? ఏమేమి కావాలో ఒక మనిషి బ్రతకటానికి అవన్నీ మనలో ఉన్నాయి కదా. అవన్నిటి ప్లేస్ లో జెరాక్స్ మిషన్ లో పెట్టినప్పుడు దేవుడు ఏం కనిపించాలంటే, దేవుని వాగ్దానాలు గనక కనిపించిన నాడు, మనలో ఉంచిన ఆ ఊపిరి ద్వారా మనం పలకబడిన నాడు, ఆ మాట యొక్క శక్తిని బట్టి మనం పలికితే చాలంట కార్యాలు జరిగిపోతా ఉంటాయి. అంటే నువ్వు మాట మాత్రము పలుకు, దాని యొక్క కార్యాన్ని నేను చేస్తానన్నాడు. ఎప్పుడు అది అంటే, ఆయన యందు మనము నిలిచిన నాడు, ఆయన మాటలో మనము నిలబడిన నాడు, ఆయన కార్యాలు మన జీవితాల్లో. దేవుడు భూమి కలుగు అన్నప్పుడు ఎలాగ భూమి కలిగిందో, ఆకాశము భూమి వేరవు అన్నప్పుడు ఎలా వేరయ్యిందో, నీ జీవితాల్లోకి సమస్య రాగానే ఈ సమస్య నా నుంచి విత్ ఇన్ సెకండ్స్ లో పక్కకి వెళ్ళిపోవును గాక, నజరేయుడైన యేసు నామంలో దాన్ని నేను కమాండ్ చేస్తున్నాను అని మరుక్షణం నీ మాటని బట్టి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేయుదురుగాక. ఆమేన్. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లా అంటే మనము ఆయన లాగా అయిపోవాలి. అయిపోయిన నాడు దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో స్పాంటేనియస్ గా జరిగిపోతా ఉంటాయి. ఆమేన్.